పల్లీలు విత్ రాగి బిస్కెట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభామణి కిచెన్స్. ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ రాగి బిస్కెట్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. వేసుకోవాలి. పల్లీలు ఎంత బాగా వేగితే బిస్కెట్స్కి అంత టేస్ట్ వస్తుంది. పల్లీలు ఇలా మంచిగా వేగాక చల్లగా అయ్యాక పొట్టు తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. 3 ఇలాచీలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా అయ్యాక అందులోనే పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. అసలు వాటర్ యాడే చేయకూడదు. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎట్లా అంటే ఇట్లా పట్టుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఒక గిన్నెలో వేసుకొని పిండి కలుపుకోవాలి. కప్పు రాగి పిండి వేసుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలి. ఈ మిశ్రమం గట్టిగా కలిపితే బిస్కెట్స్ గట్టిగా అయిపోతాయి. ఇట్లా స్మూత్గా కలిపితే స్మూత్గా వస్తాయి బిస్కెట్స్. ఇందులో కొంచెం బేకింగ్ సోడా స్పూన్ దాకా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ బిస్కెట్స్ ఉప్పు అయి. బాగా ఇందులోనే 2 or 3 స్పూన్స్ కరగబెట్టుకున్న నెయ్యి వేయాలి. మనకు పిండి కనుక కొంచెం పల్సగా అయితే అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది రాగి పిండి కాబట్టి మెత్తగా పిండిలా కాకపోతే కొంచెం గోరెచ్చని నీళ్ళు పోసుకోవాలి. పాలన్నా లేకుండా పాలు కూడా పోసుకోవచ్చు. నీళ్ళ కంటే ఎక్కువ పాలు కూడా పోసుకుంటుంది. ఇట్లా ముద్దలాగా దగ్గరకు వచ్చుకోవాలి. ఇట్లా స్మూత్గా వస్తాయి. ఇట్లా పలగాలి. ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా ముద్దలాగా చేసుకున్నాక 10 minutes వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. దీనిపైన ఇలా బరువుగా పెట్టుకుంటే కొంచెం గాలి పోకుండా పిండి 10 minutes అయ్యాక మనము తీసుకున్న బిస్కెట్స్ తీసుకొని ఒక ఇలాంటి స్పూన్ తీసుకొని అందులో 2-3 పల్లీలు వేసి అందులో కొంచెం పిండి వేసి ఇట్లా మెత్తగా ఒత్తాలి. అది కొంచెం ఇట్లా పలిగినట్టయితే కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఒత్తితే ఇది ఒక ఈజీ టిప్. అంటే కొందరు చేతులతో చేస్తారు, అవి రావు, మళ్ళీ సమానంగా ఈక్వల్గా రావు. కాబట్టి ఇలా చేస్తే బిస్కెట్స్ సమానంగా సేమ్ బిస్కెట్స్ లానే షేప్ వస్తుంది. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. అవి రాగి కాబట్టి మనం చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు బిస్కెట్స్. బయట ఇచ్చే బిస్కెట్ల కంటే ఈ బిస్కెట్లు మంచిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిస్కెట్స్. ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేయొచ్చు. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్. ఇలా మేము అన్నీ ట్రై చేసాము. ఇట్లా అన్నీ బాగా వచ్చేసాయి. వాటిపైన పల్లీలు కూడా అసలు మంచి పర్ఫెక్ట్గా. ఇలా చేసుకున్నాక బిస్కెట్స్ దీన్ని మనం ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెడదాం. ఇట్లా అయితే కొంచెం తొందరగా ఉడుకుతుంది. దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ పెట్టాలి.
ఇది కిందిది వదిలిపెట్టి మిగతా వాటిలో మనం ఇందాక చేసుకున్న బిస్కెట్స్ ఇందులో పెట్టాలి. మనం ఇందులో మనం ఈ గంటతో గంటతో చేసాం కాబట్టి మనం బిస్కెట్స్ ఇట్లా రౌండ్ ఉన్న సైడ్స్ పెట్టుకోవాలి. అట్లయితే తొందరగా ఉడుకుతుంది. ఒకటి అలా ఒకటి ఇలా పెట్టి చూసుకోండి. మనం ఇట్లా ఇట్లా కింద పెట్టుకోవాలి. ఆపోజిట్ ఇట్లా ఒక బిస్కెట్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. మనం బయట పెట్టే బిస్కెట్స్ కంటే ఇవి పిల్లలకు పెడితే చాలా హెల్తీగా ఉంటాయి. నాకు దాదాపుగా 20 బిస్కెట్స్ వచ్చాయి. ఒకవేళ మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా ఎన్ని బిస్కెట్స్ వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. మనకు ఇలా 2 ఎక్స్ట్రా మిగిలినాయి కాబట్టి పైన పెట్టుకున్నాం. ఇవి ఇలా ఒక గిన్నె ఇట్లా పెద్ద బౌల్ తీసుకొని ఇది 5 మినిట్స్ వరకు గరం పెట్టుకోవాలి. గరం అయ్యాక అందులోనే ఇవి పెట్టుకోవాలి. ఇది గరం అయ్యాక ఈ బిస్కెట్స్ని ఇందులోనే పెట్టుకోవాలి. మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఇందులోనే పెట్టుకోవాలి. ఇవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేనికి ఎట్ సైడ్ ఆన్ అవుతుంది. దీనిపైన గాలి పోకుండా ఇట్లా మూత పెట్టుకోవాలి. మూత అన్న ప్లేట్ అన్న ఇట్లా పెట్టుకొని దీనిపైన బరువుగా రోకలు పెట్టుకోవాలి. ఇలా చేశాక వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా 20 మినిట్స్ అయినాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. మనం అవి కుక్ అయ్యాయా లేకుంటే కొంచెం పచ్చిగానే ఉన్నాయా చూద్దాం. ఒకసారి చెక్ చేసుకుందాం బిస్కెట్స్ ఉడికాయా లేదా అని. ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇంకా చూద్దాం. ఇంకా 10 మినిట్స్ వరకు చూద్దాం. మొత్తం బిస్కెట్స్ కానీకి నాకు 30 మినిట్స్ పట్టింది. ఫైనలీ మనం బిస్కెట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇవి గరం ఉంటాయి కాబట్టి కొంచెం ఆరాక చూడాలి. చూడండి ఫ్రెండ్స్, బిస్కెట్స్ ఎంత మంచిగా కుక్ అయ్యాయో. 10 మినిట్స్ అయ్యాక వాటిని ఒక బౌల్లో నీట్గా సర్వ్ చేసుకుంటే అసలు సూపర్గా అనిపిస్తుంది. అసలు నేను కూడా ఫస్ట్ టైం చేశాను బిస్కెట్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి మాకు కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. మీరు అందరు వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని విజిట్ చేయండి. యూట్యూబ్లో మరియు ఇన్స్టాలో సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శోభామణి కిచెన్స్.